హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో నూడిల్స్తో కట్లెట్ చేయబోతున్నాను. ఈ కట్లెట్ని పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కంటైనర్లో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన వాటర్లో 2 మ్యాగీ నూడిల్స్ తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. నూడిల్స్ అతుక్కోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నూడిల్స్ అతుక్కోకుండా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటితో పాటు ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న 2 బంగాళాదుంపలు, 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు, ఉడికించి పెట్టుకున్న అరకప్పు పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న 1 క్యారెట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మ్యాగీ మసాలాని యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ స్కిప్ చేశాను. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసాక కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ మిక్చర్ని కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ బాల్ని ప్రెస్ చేసి కట్లెట్ షేప్ చేసుకోండి. వేరొక బౌల్లో 1 కోడిగుడ్డుని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న దానిలో కట్లెట్ని డిప్ చేసి తర్వాత బ్రెడ్ పౌడర్లో వేసుకొని రోల్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూసారు కదా, నూడిల్స్ కట్లెట్ చేయడం ఎంత ఈజీనో. దీన్ని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వీట్ మిర్చిలో వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.